నూతన సచివాలయం అట్టహాసంగా ప్రారంభమైంది. సీఎం కేసీఆర్ సచివాలయం ప్రారంభించిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. సచివాలయం తన చేతుల మీదుగా ప్రారంభించడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని కేసీఆర్ తెలిపారు. సచివాలయ నిర్మాణంలో అందరి కృషి ఉందని, చీఫ్ సెక్రటరీ నుండి గ్రూప్ 4 ఉద్యోగుల వరకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని కేసీఆర్ అన్నారు. అడ్డదిడ్డంగా ఫైళ్లు పట్టుకుని పరిగెత్తాల్సిన పని లేకుండా హైదరాబాద్ లో శోభాయమానంగా రూపుదిద్దుకున్న పరిపాలనా సౌధం నూతన సచివాలయమే పునర్నిర్మాణానికి నిదర్శనమన్నారు. ఇక సచివాలయ ప్రారంభోత్సవంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఎదురు చూసిన సమయం ఆసన్నమైంది. అంగరంగ వైభవంగా తెలంగాణ రాష్ట్ర సచివాలయం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా కొద్దిసేపటి క్రితమే ఆవిష్కృతమైంది. 6 అంతస్తులతో సుమారు 400 కోట్ల అంచనాతో ప్రారంభమైన ఈ భవనం దాదాపు 1600 కోట్లతో ఈ భవనం కంప్లీట్ అయింది. ఈ రోజు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఆవిష్కృతమైంది. ఇక్కడ మనం విజువల్స్ లో చూడొచ్చు. ఇంతకు ముందే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఆవిష్కృతమైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఏదైతే ఉందో ఇక్కడ సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు కూడా తమ సీట్లలో ఆసీనులయ్యారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులందరూ కూడా మొదటగా తమ మొట్టమొదటి ఫైల్స్ పై సంతకం కూడా చేయడం జరిగింది. పాలన కొత్త సచివాలయం నుంచి ప్రారంభమైందని చెప్పడానికి ఇదే నిదర్శనంగా మనం చెప్పవచ్చు. సచివాలయం ప్రారంభం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి కూడా మాట్లాడడం జరిగింది. సమైక్య పాలనలో తెలంగాణ ప్రజల విధ్వంసం జరిగిందని, నీళ్లు రానేరావు, సాధ్యమే కాదు, వెనుకబడిన ప్రాంతం ఇది, మీకు అభివృద్ధి చేత కాదు అని సమైక్యవాదులు ఎంతగా చెప్పినప్పటికీ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షే లక్ష్యంగా ఉద్యమం చేసి నాడు సాధించుకున్న తెలంగాణను ఈ రోజు అభివృద్ధి పదంలో పెడుతున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. అభివృద్ధి జరగడానికి ఒకరో ఇద్దరో కాదని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా దీనికి కారణమని సీఎం కేసీఆర్ అయితే అన్నారు. రాష్ట్రాన్ని పునర్నిర్మించుకుంటున్న తరుణంలో సిఎస్ నుంచి గ్రూప్ 4 ఉద్యోగుల వరకు అందరికీ కూడా సమైక్యంగా పనిచేశారని కూడా సీఎం కేసీఆర్ కొనియాడారు. సమాన హక్కుల కోసం ఉద్యమించాలని, సమీకరించి, బోధించి, పోరాడు అని సందేశం ఇచ్చిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సందేశంతోనే గాంధీజీ మార్గంలో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నాము. ఆ మార్గంలోనే తమ ప్రయాణం కొనసాగుతుందని కూడా కేసీఆర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రచించిన రాజ్యాంగంలో ఆర్టికల్ 3 ప్రకారమే ప్రత్యేక రాష్ట్రం సాకారమైందని, అన్ని వర్గాల ప్రజలలో చిరునవ్వులు రావాలన్న అంబేద్కర్ స్ఫూర్తే అందుకు నిదర్శనంగా ఉండడానికి 125 అడుగుల ఎత్తులో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించుకున్నామని కూడా సీఎం కేసీఆర్ తన ప్రసంగంలో అయితే పేర్కొనడం జరిగింది. అంబేద్కర్ ప్రతిరోజు కూడా అందరికీ స్ఫురణకు రావాలనే ఉద్దేశంతో సచివాలయానికి కూడా మహనీయుని పేరైతే పెట్టడం జరిగిందని కూడా చెప్పడం జరిగింది. తెలంగాణ ఏర్పడిన కొత్తలో అనేక చర్చలను కూడా చూసామని ఈ విధంగా కేసీఆర్ కూడా ఒకసారి అయితే గుర్తు చేయడం జరిగింది. తెలంగాణ భావాన్ని, నిర్మాణాన్ని, ఆకాంక్షను జీర్ణించుకోలేని కొందరు వాళ్ళు కారు కూతలు కూసారని, మొత్తం తెలంగాణనే కూలగొట్టి కడతారా అని చాలా మంది మరగుజ్జులు, చిల్లర వేషాలు, చిల్లర వ్యాఖ్యలు చేశారని కూడా కేసీఆర్ ఈ సందర్భంగా తన ప్రసంగంలో పేర్కొనడం జరిగింది. అవేమీ పట్టించుకోకుండా ఇవాళ పునర్నిర్మాణం చేసుకుంటున్నాం, అద్భుతంగా తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందనడానికి నిదర్శనమే ఈ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం అని కూడా సీఎం కేసీఆర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. గోదావరి నది ఎప్పుడు దాటినా కూడా ఆ గోదావరి నదిలో తను చిల్లర డబ్బులు, చిల్లర కాయిన్స్ వేసేవాడినని, ఎందుకంటే మా పొలాలను ఎప్పుడు పండిస్తావని, మా ఎండిన బీళ్లను ఎప్పుడు సస్యశ్యామలం చేస్తామని కూడా కేసీఆర్ గోదావరి నదిలో ఎప్పుడు దాటినా కూడా చిల్లర పైసలు వేసి మొక్కేవాడినని కూడా కేసీఆర్ ఉద్వేగంగా మాట్లాడిన సందర్భం కూడా మనం చూసాము. తెలంగాణ ఇంజనీర్లు చేసిన అద్భుతమైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు వల్లనే ఈ రోజు తెలంగాణలో ఎండాకాలంలో కూడా నీళ్లు మత్తళ్ళు దుంకుతున్నాయని కూడా సీఎం కేసీఆర్ అయితే పేర్కొనడం జరిగింది. అదే కాకుండా ఈరోజు మంత్రులు కూడా తమ సీట్లలో కూడా ఆసీనులైన సన్నివేశాలు కూడా మనం చూసాము. అలాగే హైదరాబాద్ నగరం అంతర్జాతీయ నగరానికి ధీటుగా కూడా ఈరోజు అభివృద్ధిలో పరుగులు పెడుతుందని కూడా సీఎం కేసీఆర్ గారు అయితే చెప్పడం జరిగింది. తెలంగాణలో వెలుగులు జిల్లుతో తెలంగాణ విరాజిల్లుతుంది, తెలంగాణలో 24 గంటల కరెంటు ఉంది అని కూడా, అన్ని గ్రామాలకు ఇంటింటికి మంచినీటి ఇస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. పట్టణాలతో పాటు గ్రామాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయనడానికి నిదర్శనం ఏంటంటే ప్రతిసారి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న అవార్డుల్లో తెలంగాణకే ఎక్కువ అవార్డులు రావడం కూడా ఇది కేవలం దీని ద్వారానే మనం అర్థం చేసుకోవచ్చని కూడా సీఎం కేసీఆర్ చెప్పడం జరిగింది. ఆగమైపోయిన అడవులను కూడా మనం ఈరోజు సస్యశ్యామలం చేసుకున్నామని కూడా సీఎం కేసీఆర్ అయితే చెప్పడం జరిగింది. ఈ రోజు ఆ అడవులన్నీ కూడా హరిత శోభను వెదజల్లుతున్నాయి అని కూడా అన్నారు. ఒకప్పుడు వలసలతో పాలమూరు జిల్లా ప్రజలు కూడా వలసలతో వెళ్ళేవారని, కానీ ఈ రోజు వలసలు
రంగాలు తిరుగుముఖం పట్టాయని కూడా సీఎం కేసీఆర్ తన ప్రసంగంలో చెప్పడం జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర సచివాలయం ప్రారంభోత్సవం మాత్రం అంగరంగ వైభవంగా జరిగిందని కూడా మనం చెప్పవచ్చు. ఇక్కడ ఉన్నతాధికారులు, కలెక్టర్లు, వివిధ ప్రజాప్రతినిధులు, మంత్రులు సమక్షంలో ఈ సెక్రటేరియట్ ఓపెనింగ్ అయితే ఘనంగా జరిగిందని చెప్పవచ్చు. అభివృద్ధి సంక్షేమంలో రాష్ట్రం పరుగులు పెడుతుందని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా తన ప్రసంగంలో పేర్కొనడం జరిగింది. అభివృద్ధితో పాటు సంక్షేమంలో రెండు కూడా జోడెద్దుల ప్రకారంగా తన ఈ రాష్ట్రాన్ని ఏదైతే ఉందో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిపానని కూడా కేసీఆర్ సందర్భంగా తెలిపారు. మరిన్ని రోజుల్లో రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా ముందుకు దూసుకుపోతుందని కూడా సీఎం కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. వీడియో జర్నలిస్ట్ రాజు అమ్మాని, హైదరాబాద్.